Hello, friends. Very good morning. Happy Thursday to all of you. A new announcement October 12th nunchi, upcoming Monday nunchi, we are launching a new batch for bank aspirants. We are calling it Bank Infinity. అండ్ మీకు చాలా మందికి డౌట్స్ వస్తాయి, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరు చెప్తారు, ఎవరు వస్తారు అని చెప్పి. అందుకే క్లియర్గా మీకు ఫొటోస్తో సహా పెట్టేశాను ఇక్కడ. సో 80% నేనే కవర్ చేస్తాను. క్వాంట్ ఎండ్ టు ఎండ్, ఇంగ్లీష్ ఎండ్ టు ఎండ్, అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఎండ్ టు ఎండ్ నేను కవర్ చేస్తాను, రైట్? అండ్ దివ్య మ్యామ్ కవర్స్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. నా వీడియోస్, మ్యామ్ వీడియోస్ మీకు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ 2020లో జరిగిన ఐబిపిఎస్ ఎగ్జామ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ క్వాంట్ పేపర్స్ డిఫికల్ట్గా వచ్చాయని చెప్పి మనం వింటున్నాం. సో క్వాంట్ ఎలా అవుతుందంటే, జనరల్గా మీకు నెంబర్ సిరీస్, వాట్ యు కాల్ సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీటి మీద డిపెండ్ అయ్యి ప్రిలిమ్స్ చాలా మంది లాగించేసేవాళ్ళు. సో ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ పెరిగాయి, వాటి యొక్క స్టాండర్డ్ పెరిగింది, మరియు క్వాంట్ మిస్లేనియస్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచారు, వాటి యొక్క స్టాండర్డ్ కూడా పెరిగింది. సో కాబట్టి ఇట్లాంటి వాటిని మనం అటెంప్ట్ చేయాలి అంటే, అన్లెస్ వీ హ్యావ్ ఎ సాలిడ్ సబ్జెక్ట్, అంటే మంచి స్ట్రాంగ్ బేసిస్ లేకపోతే సఫర్ అవుతాం. సో ట్రెడిషనల్ మెథడ్స్ అయిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం, షార్ట్ కట్స్ వేయడం, దీని ద్వారా బండి నడవదు. సబ్జెక్ట్ని బాగా డీప్గా అర్థం చేసుకొని లాజికల్గా క్వశ్చన్స్ని అప్రోచ్ చేసే క్యాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ మాత్రమే పనిచేస్తాయి. అందుకని సో చాలా కేర్ఫుల్గా ఈ కోర్స్ని కన్సిడర్ చేయండి. You know, I got 99 percentile in CAT, and I also approach each subject in a different manner. క్వాంట్ తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, నేను అప్రోచ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. చాలా వీడియోస్ కూడా నేను పెట్టాను మన ఛానల్లో. వాచ్ మై వీడియోస్, కొన్ని పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చేశాను, చూడండి. లుక్ ఎట్ ది అప్రోచ్ అండ్ దెన్ మేక్ ఎ డెసిషన్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇంగ్లీష్కి సో ఇంగ్లీష్ బాగుంటుంది కాబట్టి మీరు ఎడిటోరియల్ చూస్తున్నారు, సో మీకు తెలిసిందే. అండ్ వన్ మోర్ థింగ్, క్రిటికల్ రీజనింగ్ అని ఉంటుంది మనకి. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ వీటిని నెగ్లెక్ట్ చేస్తాయి, చాలా మంది స్టూడెంట్స్ వీటిని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే స్టూడెంట్స్కి చేయాలని ఉన్నా సరిగ్గా చెప్పే వాళ్ళు లేక సఫర్ అవుతూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు, నేను అది కూడా వదలను, అది కూడా నేనే కవర్ చేస్తాను. ఆల్దో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ రీజనింగ్, నేను దాన్ని ఇంగ్లీష్లో భాగంగా చూస్తాను, ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా వాటిని కవర్ చేస్తాను. సో కంప్లీట్ క్రిటికల్ రీజనింగ్ కూడా అందులో కవర్ అవడం అనేది జరుగుతుంది. అండ్ ఫీజు ఎంత అండి? కేవలం 5,000 రూపీస్. వ్యాలిడిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. ఫోన్ నెంబర్ కనిపిస్తుంది అక్కడ, ఆ నెంబర్కి కాల్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి, రైట్? 5,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్న అద్భుతమైన కోర్సు. 12th అక్టోబర్ నుంచి 10th అండ్ 11th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐయూపీఎస్ పిఓ ప్రిలిమ్స్. అవి రాసే వాళ్ళు రాసేయండి, రాసేసిన తర్వాత కమ్ అండ్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్ అండ్ గెట్ ద గైడెన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సేమ్ 12th అక్టోబర్ వీఆర్ లాంచింగ్ అనదర్ బ్యాచ్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మీకు తెలిసిందే, యూపీఎస్సీకి కేవలం 40,000కి 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఇస్తూ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్నీ కూడా కవర్ చేస్తున్న కోర్స్ ఇది. సో యూపీఎస్సీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం 12th అక్టోబర్ నుంచి. అగైన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ హ్యావ్ మై ఫోన్ నెంబర్ హియర్. కాల్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. ఇందులో ఏదన్నా కవర్ అవ్వదు అని మీకు ఏమైనా అనిపిస్తే కాల్ చేయండి. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఆప్షనల్, అన్నీ కవర్ చేస్తుంది. ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను ఆఫర్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ కావచ్చు. 20,000 రూపీస్ దానికి ఫీజు. సో ఫీ కూడా 12th అక్టోబర్ తర్వాత పెరగబోతోంది. సో 40,000 ఉన్నప్పుడే జాయిన్ అయితే మీకు మంచి ఆపర్చునిటీ. 50 అయిన తర్వాత మళ్ళీ బాధపడతారు. కరెంట్ అఫైర్స్ మనం డైలీ యూట్యూబ్లో క్లాసెస్ రన్ చేస్తున్నాం. దట్ ఫ్రీ వీడియో విల్ కంటిన్యూ. చాలా మంది డౌట్స్ వస్తున్నాయి, ఫ్రీ వీడియో ఆపేస్తామని. ఫ్రీ వీడియో కంటిన్యూ అవుతుంది. అండ్ దిస్ కోర్స్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. అంటే మీరు వీడియో చూసినప్పుడు కూడా యూ గెట్ సమ్ డౌట్స్. లైవ్ డౌట్ క్లియరెన్స్ కావాలన్నా, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలన్నా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, వాటితో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ 4 లైవ్ సెషన్స్ యాడ్ చేస్తూ మనం ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇది కూడా 5,000కి ఆఫర్ చేస్తున్నాం. సంథింగ్ దట్ కమ్స్ విత్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ, కేవలం 5,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది. సో 12th అక్టోబర్ లోపు జాయిన్ అయితే 5,000, 12th అక్టోబర్ దాటిపోతే 7,000 అయిపోతుంది. ఈ ఫీజు కూడా పెరిగిపోతుంది. సో ఫ్యాకల్టీ నెంబర్ అని మీకు డైరెక్ట్గా మెన్షన్ చేశాను. సాయిరామ్ సార్ ఈస్ ద ఫ్యాకల్టీ ఫర్ దిస్. యూ కెన్ కాల్ హిమ్ అప్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ ది కోర్స్. సో దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. So today's editorial is on gig work and its skewed terms. Very, very important editorial, especially for UPSC aspirants.
యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా వన్ సెకండ్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఒక చిన్న డిస్టర్బెన్స్ లా వచ్చింది, అందుకని ఆపాను. చూడండి ఒకసారి. Before we begin this editorial, please to like it, share with your friends, and subscribe to this channel. Don't forget this. This will encourage me to do more. And one more thing I want to tell you before I begin this editorial. ఈ ఎడిటోరియల్స్ చూడడానికి వచ్చే వాళ్ళు ప్రధానంగా 2 కారణాలతో వస్తున్నారు. ఎక్కువగా ఇంగ్లీష్ కోసం, రెండవది ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎకానమీలో చాలా మంది వీక్గా ఉండడం వల్ల దానికి సంబంధించిన ఎడిటోరియల్స్ అర్థం చేసుకోవడానికి ఎక్కువగా వస్తున్నారు. సో ఇంగ్లీష్ కోసం వచ్చే వాళ్ళకి యూ హ్యావ్ ఎ కోర్స్ బై మీ విచ్ ఈస్ ఆఫర్డ్ ఎట్ జస్ట్ 2000 రూపీస్. 2000 రూపీస్కి నేను ఆఫర్ చేస్తున్న కోర్స్ ఉంది. ఇందులో గ్రామర్, బేసిక్ ఫండమెంటల్ గ్రామర్ నుంచి డీటెయిల్డ్గా కవర్ చేస్తాను. అండ్ వొకాబులరీ ఫ్రమ్ ఎడిటోరియల్స్ అండ్ హెడ్లైన్స్, హిందూ పేపర్లో వచ్చే హెడ్లైన్స్ నుంచి, ఎడిటోరియల్స్ నుంచి వొకాబులరీ నేర్చుకుంటారు. అండ్ ఆల్సో కాంప్రహెన్షన్, పెద్ద పెద్ద ప్యాసేజెస్ని అర్థం చేసుకునే ఎబిలిటీని బిల్డ్ చేసుకుంటాం. ఈ 3 వస్తే యూ కెన్ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. వీటితో పాటు మనం డైలీ మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాం. ఎవరెవరికి సూటబుల్ అంటే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆర్ జనరల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే ఎవరైనా సరే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. కేవలం 2000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ ప్రతిరోజు 7 to 8 PM. ఎవ్రీ డే క్లాసెస్ ఉంటాయి. 7 to 8 PM మీకు దాని టైమింగ్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేసి జస్ట్ 2000 రూపీస్ మీరు పే చేసి ఈ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ కోర్స్. అండ్ సెకండ్ థింగ్, ఎస్పెషల్లీ యూపీఎస్సీకి వచ్చేసరికి ఎకానమీకి చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని ఓన్గా చదివినా, ఎన్సీఆర్టీ చదివినా అర్థం అవుతాయి. ఎకానమీకి వచ్చేసరికి అర్థం కావట్లేదని నాకు చాలామంది చెప్పడం జరిగింది, సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఎకానమీకి నేను ఆఫర్ చేస్తున్న కోర్స్లో మీరు జాయిన్ అయితే యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఇష్యూ. దట్ కోర్స్ ఈజ్ ఆఫర్డ్ ఎట్ జస్ట్ 7000 రూపీస్. మీకు యూపీఎస్సీకి ఎకానమీకి 15,000 అండ్ అబవ్ ఉంటాయి కోర్స్ ఫీజు. దట్ టు ఫేమస్ పీపుల్ ఉంటారు, కానీ చెప్పేది చాలా వరకు అర్థం కాదు. సో చాలా డీటెయిల్డ్గా ఒక లేమన్కి కూడా అర్థమయ్యే తరహాలో నేను చెప్పడం జరుగుతుంది. 7000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫర్ యూపీఎస్సీ. అండ్ దీంతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎకానమీ కూడా ఇదే కోర్స్లో, ఇదే 7000లో నేను ఆఫర్ చేస్తున్నాను. సో యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1 యూ గెట్ ఇట్ ఎట్ 7000. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, యూ గెట్ ఎవ్రీథింగ్. వీటన్నిటిలాగే ఇది కూడా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ ఓరియంటేషన్ కూడా మీకు ఇందులో లభిస్తుంది. రైట్? సో అగైన్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, క్లారిఫై, అండ్ this is the money you need to pay for this particular course. So ఇప్పుడు మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. So today's editorial is about gig economy, gig workers and gig economy. చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద ఎడిటోరియల్, లెట్స్ అండర్స్టాండ్ దిస్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎ మస్ట్. ఎందుకంటే దిస్ ఎంటైర్ న్యూ ఎకానమీ ఈజ్ గిగ్ ఎకానమీ. కొత్తగా క్రియేట్ అవుతున్న జాబ్స్ అన్నీ కూడా గిగ్ జాబ్స్. గిగ్ జాబ్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా రీసెంట్గా మనకి సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది తీసుకొచ్చారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాంట్లో గిగ్ వర్కర్స్ని, ప్లాట్ఫామ్ వర్కర్స్ని డిఫైన్ చేశారు. వాట్ ఈజ్ ఎ గిగ్ వర్కర్? యాజ్ పర్ దట్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్కి
ఎంప్లాయీకి ఫార్మల్ రిలేషన్ లేనివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా జాబ్‌లో జాయిన్ అయితే మనకొక మన జాబ్ ఇది. మన జాబ్ ఇలా ఉంటుంది. ఇన్నాళ్ళు ఉంటుంది. మన సాలరీ ఇంత. ఇంత హైకులుంటాయి. లేకపోతే ఒక ఇయర్‌కి ఒకసారి అప్రైజల్ జరుగుతుంది. ప్రొసీజర్ ఇదని చెప్పి మొత్తం డీటెయిల్డ్‌గా ఇస్తారు. ఫార్మల్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక స్విగ్గీలో పనిచేస్తున్న ఒక డెలివరీ బాయ్‌ని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. అందులో ఇవేమీ ఉండవు. అందులో ఫార్మల్ రిలేషన్ ఉండదు. రైట్? ఎంత పే చేస్తారనే విషయాలు మాట్లాడతారు. ఎన్ని గంటలు పని చేయాలనే విషయాలు ఉంటాయి తప్పితే, మేము మీకు ఇది ఇస్తాము, మీకు పీఎఫ్ ఇస్తాము, సోషల్ సెక్యూరిటీ ఇస్తాము, హెల్త్ బెనిఫిట్స్ ఇస్తామని ఏ బెనిఫిట్స్ ఉండవు. అండ్ ఫ్రీలాన్స్ బాండ్ కూడా ఉండదు. ఎన్నాళ్ళు పని చేయాలి, తర్వాత మానేయాలి, మానేయకూడదు అట్లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. అంటే టిపికల్ ఎంప్లాయీ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఇట్లాంటి జాబ్స్‌లో ఉండవు. ఉబెర్ డ్రైవర్ తీసుకోండి, మనకి స్విగ్గీలో పనిచేసే డెలివరీ బాయ్స్ తీసుకోండి, పిజ్జా డెలివరీ బాయ్స్ తీసుకోండి, న్యూ ఏజ్ జాబ్స్ ఇయన్నీ కూడా. వీటిల్లో పనిచేసే వాళ్ళెవ్వరికీ కూడా ఇలాంటి రిలేషన్‌షిప్ అనేది లేదు. కానీ అలాంటి జాబ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? బికాజ్ దే ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ. ఎవరికి ఫ్లెక్సిబిలిటీ? బోత్ ఎంప్లాయర్‌కి, 2 వర్కర్‌కి కూడా. వర్కర్ కూడా తనకి నచ్చిన జాబ్‌లో చేసుకుంటాడు. నచ్చలేదనుకో హి విల్ గో అండ్ చూజ్ అనదర్ జాబ్. తనకి నచ్చితే కన్వీనియంట్‌గా ఉంటే చేస్తాడు. లేదంటే మారిపోతాడు. రెస్ట్రిక్షన్స్ లేవు. ఇబ్బందులు లేవు. ఎంప్లాయర్‌కి ఏంటి అడ్వాంటేజు? ఈ కాస్ట్ తగ్గుతుంది. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. సోషల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ కాస్ట్‌కొస్తుంది. ట్రైనింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్‌ని తీసుకుంటే ట్రైనింగ్ వీళ్ళు కొత్తగా ఫార్మల్‌గా ప్రొవైడ్ చేయరు. వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరు బాగా చేస్తే ఎవరికి రేటింగ్స్ బావుంటే ఆళ్ళు కంటిన్యూ అవుతారు. లేని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. అందుకని ట్రైనింగ్ కాస్ట్ కూడా కంపెనీస్‌కి తగ్గిపోతుంది. పీఎఫ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సో, ఫ్లెక్సిబిలిటీ ఆర్గనైజేషన్స్‌కొస్తుంది. అలాగే ఎంప్లాయీస్‌కి కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ రోజుల్లో జనాలు బాగా నచ్చితే చేస్తాం, లేకపోతే చేయమనుకునే టుడేస్ సొసైటీకి ఇది బాగా సూట్ అవుతుంది కాబట్టే మెజారిటీ ఆఫ్ ద న్యూ జాబ్స్ ఆర్ గెట్టింగ్ క్రియేటెడ్ ఇన్ గిగ్ ఎకానమీ. ఈ గిగ్ ఎకానమీలో క్రియేట్ అవుతున్నాయి. ఇందులోనే ప్లాట్‌ఫార్మ్ వర్కర్ అనే పదాన్ని కూడా డిఫైన్ చేశారు. గిగ్ వర్కర్ అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్. హూ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ వర్కర్? ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ బేసిస్ మీద వర్క్ అసైన్ చేయబడే వర్కర్‌ని ప్లాట్‌ఫార్మ్ వర్కర్ అంటాం. ఇప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్ ఏం చేస్తాడు? మొబైల్ యాప్ చూసుకుంటాడు. అదొక ప్లాట్‌ఫార్మే కదా! అందులో తనకి వర్క్ వస్తుంది. ఆ పలానా చోట పలానాది డెలివర్ చేయాలి. ఓకే. పలానా చోటకి వెళ్తాడు, పికప్ చేసుకుంటాడు, డెలివర్ చేస్తాడు. సో, దే గెట్ దేర్ వర్క్ అసైన్డ్ త్రూ ఎన్ యాప్ ఆన్ ఎ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ ఐఓఎస్ ప్లాట్‌ఫార్మ్. ఇలాంటి వర్కర్స్‌ని ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ అంటారు. గిగ్ వర్కర్ అనేది కొంచెం బ్రాడర్. ప్లాట్‌ఫార్మ్ వర్కర్ అనేది ప్లాట్‌ఫార్మ్ బేసిస్ మీద వర్క్ అసైన్ చేయబడే వాళ్ళని ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్. ఉబెర్ తీసుకోండి, ఓలా క్యాబ్ డ్రైవర్స్ తీసుకోండి. వీళ్ళంతా కూడా ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ కిందే మనకి వస్తారు. అండ్ గిగ్ వర్కర్ అనేది కొంచెం బ్రాడర్ టర్మ్. ఇంకొంచెం ఎక్కువ మందిని కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఫార్మల్ ఎంప్లాయర్ రిలేషన్‌షిప్ లేని ఈ జాబ్స్ అన్నీ కూడా గిగ్ వర్కర్స్ అంటారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఇలాంటి గిగ్ ఎకానమీలో, గిగ్ వర్కర్స్‌లో ట్రెడిషనల్‌గా వర్కర్స్‌కుండే రైట్స్ వీళ్ళకి లేవు. వేజ్‌కి మినిమమ్ గ్యారంటీ లేదు. సాలరీ ఎంతుంటుందా? పే ఎంతిస్తారు? అనే విషయంలో విపరీతమైన ఫ్లెక్సిబిలిటీ. వాళ్ళకి టైం బాగుంటే ఎక్కువ ఇస్తారు, లేకపోతే తగ్గించేస్తారు. ప్రొటెక్షన్ లేదు. వేజ్ ప్రొటెక్షన్ అనేది లేదు. ఇవి వీళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్. ప్లస్ సోషల్ సెక్యూరిటీ లేదు. ఆల్రెడీ చెప్పాను. పీఎఫ్ లేదు. వాళ్ళకి వాట్ యూ కాల్ హెల్త్ బెనిఫిట్స్ లేవు. ఇన్స్యూరెన్స్ లేదు. ఇలాంటి సోషల్ సెక్యూరిటీ కూడా కంపెనీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం వాళ్ళకున్న టర్మ్స్ ఆఫ్ అగ్రీమెంట్ ప్రకారం లేవు. సో, వీటిని సోషల్ సెక్యూరిటీ కోడ్‌లో ఏమైనా అడ్రెస్ చేశారా అంటే, అడ్రెస్ చేసే ప్రయత్నం జరిగింది. రీసెంట్‌గా తీసుకొచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌లో వీటిని అడ్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఏం చేశారు? ఇలా ఇన్ఫార్మల్ ఎకానమీలో గిగ్ వర్కర్స్ అందరిని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఇది కూడా కొత్తగా వచ్చిన ఒక ఆక్యుపేషనల్ వర్క్ అని దీన్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ కల్పించే ప్రయత్నాలు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం మాటిచ్చింది. అంటే సోషల్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్స్యూరెన్స్, మెటర్నిటీ బెనిఫిట్స్ ఇట్లాంటియన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి ఫ్యూచర్‌లో పెన్షన్ ఇట్లాంటివన్నీ వాళ్ళకొచ్చేలా చేయాలి. దీనికోసం ఒక ఫండ్ క్రియేట్ చేస్తాము. వీళ్ళకి ఎవరైతే వర్క్ ఇస్తున్నారో వాళ్ళ యాన్యువల్ టర్నోవర్‌లో కొంత పర్సెంట్ దీనికి కాంట్రిబ్యూట్ చేసేలాగా రూల్స్ తీసుకొస్తాము. సో, వీళ్ళందరూ ఇందులో ఎన్‌రోల్ అయ్యి బెనిఫిట్స్ పొందేలాగా చేస్తాము అని ప్రభుత్వం చెప్పింది. అయితే అవేవి ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు. చేసే ఆలోచనలో ఉన్నాము అని చెప్పడం మాత్రం జరిగింది. సో, విత్ థిస్ బ్యాక్‌గ్రౌండ్ లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ థిస్ ఆథర్ ఈస్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు ఆథర్ ఏం చెప్తుందో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మనకి గిగ్ అంటే తెలిస్తే అర్థమవుతుంది. లేకపోతే మనకి క్లారిటీ రాదు. సో, ఇట్ సేస్ గిగ్ వర్క్ అండ్ ఇట్స్ స్క్యూడ్ టర్మ్స్. స్క్యూడ్ అంటే అర్థం ఏంటి? చూడండి, ఇప్పుడు ఒక మనిషి
ఇంత కష్టపడుతున్నాడు అనుకోండి. దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ వచ్చిందనుకోండి. వర్క్‌కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ వస్తే అప్పుడేమంటాం? ఈక్వివలెంట్ అంటాం. సమానంగా ఉంది. వర్క్ ఏమో ఇంత చేస్తే వచ్చేదేమో ఇంతుంటే అప్పుడేమవుతుంది? స్క్యూడ్. ఇదెక్కువ, ఇది తక్కువ. అంటే ఈక్వివలెంట్‌గా, పారలెల్‌గా, సిమెట్రికల్‌గా లేకుండా ఉంటే దాన్ని స్క్యూడ్ అంటాం. సిమెట్రికల్ తెలుసు కదా! మనకి ఒకేలాగా కనిపిస్తా ఉంటాయి. అలా కాకుండా ఒకవైపు వంగి లేదా ఒకళ్ళకి ఎక్కువగా ఫేవరబుల్‌గా కనిపిస్తే అది స్క్యూడ్ అంటాం. సో, ఈ టర్మ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎవరికి ఫేవరబుల్‌గా ఉన్నాయంటున్నారు? కంపెనీస్‌కి ఫేవరబుల్‌గా ఉన్నాయి. వర్కర్స్‌కి ఫేవరబుల్‌గా లేవు అనేది దీని యొక్క ఉద్దేశం. లెట్ అస్ సీ. ద న్యూ లేబర్ కోడ్స్ do little to provide better pay and definitive rights to platform workers. లిటిల్ అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉన్నాను. లిటిల్ వితౌట్ ఆర్టికల్, ఏ ద అనే ఆర్టికల్స్ లేకుండా లిటిల్ అని పెడితే అర్థం ఏంటి? నథింగ్ అని, లేదా ఆల్మోస్ట్ నథింగ్ అని, నన్ అని, నథింగ్ అని వస్తుంది. డూ లిటిల్ అంటే ఏమీ చేయట్లేదు. కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి బెటర్ పే ఇవ్వడానికి కానీ, డెఫినిటివ్ రైట్స్ ఇవ్వడానికి కానీ ఏమీ చేయట్లేదు. ఆ కోడ్స్లో వాటికి సంబంధించి ఏమీ రాయలేదు అనేది మేడం గారి అభిప్రాయం. The new code on social security allows a platform worker to be defined by their vulnerability, not their labor, nor the vulnerabilities of platform work. సో బేసికల్గా వాళ్ళ యొక్క, మీకు ఇప్పుడే చెప్పాను, ప్లాట్ఫామ్ వర్కర్ని, గిగ్ వర్కర్ని సోషల్ సెక్యూరిటీ కోడ్లో డిఫైన్ చేశారు. డెఫినేషన్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ బేసిస్ మీద, ఎంప్లాయీ రిలేషన్షిప్ బేసిస్ మీద డిఫైన్ చేశారు. అంటే అర్థం ఏంటి? ఫార్మల్ రిలేషన్ లేదు ఇద్దరికి. అంటే ఒక అగ్రిమెంట్, జాబ్ ఆర్డర్ ఇవ్వడం ఇట్లాంటివి, స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వడం ఇట్లాంటివి లేవు. ఫార్మల్ రిలేషన్ లేకుండా ఉంది. దాన్ని బేసిస్ చేసుకొని ప్లాట్ఫామ్ వర్కర్ని, గిగ్ వర్కర్ని డిఫైన్ చేశారు. అంతేగాని జాబు అంటే ద డెఫినేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిలేషన్, నాట్ బేస్డ్ ఆన్ ద వర్క్ కండిషన్స్. ఎలాంటి వర్క్ కండిషన్స్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, వాళ్ళ లేబర్ ఏంటి, వాళ్ళ వల్నరబిలిటీస్ ఏంటి, ఆ జాబ్ ఉంటుందా, ఊడిపోతుందా, రిస్క్లు ఏంటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఓకే, వల్నరబిలిటీ అంటే తెలియని వాళ్ళ కోసం, వల్నరబిలిటీ అంటే అర్థం ఏంటి? వల్నరబిలిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎట్ రిస్క్. సింపుల్గా చెప్పాలంటే ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. పీపుల్ ఇన్ విశాఖపట్నం ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్న ప్రజల కంటే విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి సునామీ వల్ల వచ్చే ఆపద ఎక్కువ. వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు రిస్క్లో ఉన్నారు. దేనికి రిస్క్లో? సునామీ వచ్చే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే చూడండి, పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్స్ ఆర్ మోర్ వల్నరబుల్ టు మలేరియా దాన్ దోస్ లివింగ్ ఇన్ హైజినిక్ కండిషన్స్లో ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్లమ్స్లో ఉండే వాళ్ళకి ఈ మలేరియా లేదా డెంగ్యూ ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వల్నరబుల్ అంటే రిస్క్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. సో దెర్ ఈస్ ఎ హయ్యర్ పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ ఆర్ బీయింగ్ హార్మ్డ్. వాళ్ళని వల్నరబిలిటీ అంటాం. ఇక్కడ వల్నరబిలిటీస్ ఆఫ్ ప్లాట్ఫామ్ వర్క్ అంటే అర్థం ఏంటి? అది రిస్క్ ఎక్కువ ఉంటుంది దానికి. ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఒక ఫిక్స్డ్ జాబ్ కండిషన్స్ ఉండవు. వర్క్ 12 అవర్స్ పైన, 13 అవర్స్ పైన, 14 అవర్స్ పైన చేయమని చెప్పినా సరే మీకు లేబర్ లాస్ ఏవి ప్రొటెక్ట్ చేయవు. ఇండస్ట్రీ లాలో చెప్తారు రోజుకి ఎన్ని గంటల కంటే పని ఉండకూడదు, ఉంటే ఎక్స్ట్రా పే చేయాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ అట్లాంటి లేబర్ లాస్ వీళ్ళని డిఫైన్ చేయట్లేదు, వీళ్ళని ప్రొటెక్ట్ చేయట్లేదు అనేది ఇక్కడ పాయింట్. స్విగ్గీ వర్కర్స్ హ్యావ్ బీన్ ఎసెన్షియల్ డ్యూరింగ్ ద పాండమిక్. ఈవెన్ సో, అయినప్పటికీ ఇక్కడ ఈవెన్ సో అంటే ఇన్ స్పైట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. స్విగ్గీ వర్కర్స్ హ్యావ్ బీన్ ఎసెన్షియల్ డ్యూరింగ్ ద పాండమిక్ టైంలో చాలా ఉపయోగపడ్డారు వాళ్ళు. అయినప్పటికీ దే హ్యావ్ ఫేస్డ్ ఎ కంటిన్యూస్ డిప్ ఇన్ పే అండ్ నో రివార్డ్స్ ఫర్ బీయింగ్ ఎసెన్షియల్ వర్కర్స్. కానీ వాళ్ళ శాలరీస్ పడిపోతా వచ్చాయి ఆ టైంలో కూడా, అండ్ రివార్డ్స్ ఏమీ లేవు. వాళ్ళకి ఎటువంటి ఉపయోగము అంటే అంత ఎసెన్షియల్ వర్క్ చేసినప్పటికీ కూడా దేర్ వర్ నో రివార్డ్స్ ఫర్ దెమ్. During the last 6 months, many platform workers have unionized under the All India Gig Workers Union. Very good. గత 6 నెలల్లో మెనీ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏం చెప్పాను మీకు? ఓలా కానీ, ఉబర్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో వర్క్ తెచ్చుకునే వాళ్ళని ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. వీళ్ళనే కాదు, ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా. మీరు ఒక బయట తిరిగే వాళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తారు, ఇంట్లో ఉంటారు. దేర్ విల్ బి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ హూ గివ్ సమ్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్.
ఒక పర్టిక్యులర్ కోడ్ రాయండి మీరు, దానికి ఇంత పే చేసుకోండి, అలాంటివి కూడా ఉంటాయి. అది కూడా ఫార్మల్ రిలేషన్ ఏమి ఉండదు. ఆ వర్క్ తీసుకుంటాం, పని చేసేస్తాం, యూ గెట్ యువర్ మనీ అండ్ దెన్ యూర్ డన్. కాంట్రాక్చువల్ లేబర్ లాగా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా గిగ్ వర్కర్స్ కిందకి వస్తారు, ప్లాట్ఫామ్ వర్కర్స్ కింద వస్తారు. వీళ్ళంతా కూడా ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో యూనియనైజ్ అయ్యారు అండ్ హ్యావ్ ప్రొటెస్టెడ్ డే ఇన్ అండ్ డే అవుట్, డిప్లోరింగ్ స్విగ్గీ ఫర్ రెడ్యూసింగ్ దేర్ బేస్ పే ఫ్రమ్ 35 రూపీస్ టు 10 రూపీస్ పర్ డెలివరీ ఆర్డర్. డిప్లోర్ అంటే క్రిటిసైజ్ చేయడం, అంటే మీరు తప్పు చేశారు, టు సే దట్ సంథింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, మీరు చేసింది చాలా తప్పు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వీళ్ళంతా కూడా స్విగ్గీ పైన ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరిచారు డే ఇన్ అండ్ డే అవుట్. ఎందుకు? ఫర్ రెడ్యూసింగ్ దేర్ బేస్ పే. కొంచెం గ్రామర్ టచ్ చేస్తాను. జనరల్గా చూడండి, ఫర్ రెడ్యూసింగ్ అంటాం, టూతో అయితే రెడ్యూస్ అంటాం. టూతో అయితే V1 వస్తుంది, ఫర్ తర్వాత V1 ప్లస్ ఇంగ్ వస్తుంది జనరల్గా తీసుకుంటే. టూ మెనీ థింగ్స్ ఒకేసారి వచ్చేస్తున్నాయి కదా, అటువైపు ఎకానమీ, ఇటువైపు గ్రామర్, ఇటువైపు వొకాబులరీ. లెట్ మీ ఫోకస్ మోర్ ఆన్ ఎకానమీ, ఎందుకంటే essence is more important than other things. It has been truly remarkable to see the food delivery identity being developed through collective action. వెరీ గుడ్, వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా ఒక యూనియన్ అయ్యి మనమంతా ఫుడ్ డెలివరీ సొసైటీ అన్నట్టుగా, ఒక ఫ్రెటర్నిటీ అన్నట్టుగా వాళ్ళంతా కలవడం అనేది రిమార్కబుల్. రిమార్కబుల్, ఇట్స్ వెరీ గుడ్ అని అర్థం అనమాట. జస్ట్ యాజ్ దట్ ఆఫ్ ఉబర్ అండ్ ఓలా టాక్సీ డ్రైవర్స్, వాళ్ళలాగే ఉబర్ అండ్ ఓలా టాక్సీ డ్రైవర్స్ లాగే హ్యాస్ బీన్ టేకింగ్ షేప్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ నౌ. వాళ్ళు కూడా ఒక యూనియన్ లాగా ఎలాగైతే ఫామ్ అవుతున్నారో, సిమిలర్ గా వీళ్ళు కూడా యూనియన్ గా ఫామ్ అవడం అనేది గుడ్ థింగ్. స్టేబుల్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్ హ్యావ్ బీన్ ఎ కీ డిమాండ్ ఆఫ్ డెలివరీ పర్సన్స్ అండ్ డ్రైవర్స్ త్రూ ఇయర్స్ ఆఫ్ ప్రొటెస్ట్. వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి? స్టేబుల్ టర్మ్స్. ఏ రోజు ఎంత మనీ వస్తుందో తెలియదు, ఒక రోజు ఏమో బాగుంటుంది, ఒక రోజు ఏమో బాగుంటుంది. మీకు గుర్తుంటే ఓలా ఉబర్ వచ్చిన కొత్తల్లో డ్రైవర్స్ యూస్ టు ఎర్న్ క్లోజ్ టు 1 lakh per month. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకునే వాళ్ళు, మనకు వచ్చేదేమో 30,000 40,000, మనల్ని తీసుకెళ్తున్న డ్రైవర్కి ఆల్మోస్ట్ 1 lakh వరకు వచ్చేసేది అని వచ్చిన కొత్తల్లో అది. సో చాలా మంది డ్రైవర్స్ ఓలాకి ఉబర్కి రిజిస్టర్ అయిపోయారు ఆ టైంలో. తర్వాత టర్మ్స్ మారిపోతూ వచ్చాయి, వచ్చే ఇన్కమ్ తగ్గిపోతూ వచ్చింది. అందుకే స్టెబిలిటీ అనేది లేదు వాళ్ళకి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అందుకే ఎర్నింగ్ విషయంలో మాకు స్టెబిలిటీ కావాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇయర్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అంటే నిరసనల ద్వారా వాళ్ళు అడుగుతోంది, అది డిమాండ్ చేస్తోంది అది. The 3 new labor codes passed by Parliament recently acknowledge and accept platform and gig workers as new occupational category in the making, in a bid to keep India's young workforce secure as it embraces new kinds of work, like delivery in the digital economy. Very good. రీసెంట్గా పాస్ చేసిన 3 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్నాలెడ్జ్ చేస్తున్నాయి. ఇదేం ఎక్నాలెడ్జ్ చేస్తున్నాయి? యాక్సెప్ట్ చేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు కొత్త రకమైన జాబ్స్ ఇవి, ఇప్పటి వరకు మనకున్న జాబ్స్ కాదు. ఇప్పటి వరకు ఎటువంటి జాబ్స్ ఉన్నాయి? కన్స్ట్రక్షన్ వర్కర్స్, అదంతా ఇన్ఫార్మల్ ఎకానమీలో మనకు ఉంటుంది. వైట్ కాలర్ వర్క్, బ్లూ కాలర్ వర్క్, మనకు తెలిసిందే. వైట్ కాలర్ అంటే హై లెవెల్, బ్లూ కాలర్ అంటే ఎంట్రీ లెవెల్. ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్ని మనం చూస్తూ వస్తున్నాం. ట్యాక్స్లు కట్టే వాళ్ళంతా ఫార్మల్ ఎకానమీ, ట్యాక్స్లు కట్టకుండా సోషల్ సెక్యూరిటీ లేకుండా ఉండే వాళ్ళంతా ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉంటున్నారు. అయిపోయింది. కానీ ఇవి కొత్త తరహా జాబ్స్. ఇన్ఫార్మల్ ఎకానమీలోకే వస్తుంది, కానీ కొత్త తరహా జాబ్స్ ఇవన్నీ కూడా. ఫుడ్ డెలివరీ గానీ, ఓలా ప్లాట్‌ఫార్మ్ బేస్ మీద వర్క్ తీసుకోవడం గానీ, ఇవన్నీ కూడా కొత్త తరహా జాబ్స్. వీటిని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఈ కొత్త లేబర్ కోడ్స్‌లో ఇది కూడా ఒక ఆక్యుపేషనల్ కేటగిరీయే. వీళ్ళు కూడా వర్కర్సే. వీళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. అండ్ ఆక్యుపేషనల్ కేటగిరీ ఇన్ ద మేకింగ్. ఇది కొత్త ఆక్యుపేషనల్ కేటగిరీ కింద తయారవుతుందని చెప్పి చేసింది. ఇన్ ఎ బిడ్ టు, అంటే ఇన్ అన్ అటెంప్ట్ టు. ఎందుకు? ఇన్ అన్ అటెంప్ట్ టు కీప్ ఇండియాస్ యంగ్ వర్క్ ఫోర్స్ సెక్యూర్. యంగ్ వర్క్ ఫోర్స్ సెక్యూర్‌గా ఉంచడం కోసం. యాజ్ ఇట్ ఎంబ్రేసెస్ న్యూ కైండ్స్ ఆఫ్ వర్క్. ఎంబ్రేస్ అంటే మామూలుగా 2 మీనింగ్స్. ఎంబ్రేస్ అంటే హగ్ అని ఒక మీనింగ్ ఉంటుంది. రెండోది యాక్సెప్ట్. హగ్ అన్న యాక్సెప్టే కదా. ఒకవేళ మనం ఇష్టపడితేనే కదా హగ్ చేసుకుంటాం. అలాగే ఇఫ్ యూ యాక్సెప్ట్ ఎన్ ఐడియా, యాక్సెప్ట్ ఎ టెక్నాలజీ, యాక్సెప్ట్ ఎ సజెషన్, దెన్ దట్ మీన్స్ యూ ఎంబ్రేస్ ఇట్. ఓకే, మనం దాన్ని హగ్ చేసుకున్నాం, మనం యాక్సెప్ట్ చేసాం అని అర్థం. ఇప్పుడు యంగ్ వర్క్ ఫోర్స్ అంతా కూడా ఈ కొత్త కైండ్స్ ఆఫ్ వర్క్‌ని యాక్సెప్ట్ చేస్తున్న తరుణంలో, వీళ్ళు బాగా పెరుగుతున్న తరుణంలో వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కల్పించాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఇవ్వాలి అని గవర్నమెంట్ భావించింది ఈ కోడ్స్ ద్వారా. బట్ అయినప్పటికీ, డూ ద కోడ్స్ లెట్ స్విగ్గీ వర్కర్స్ ఆస్క్ ఫర్ ద పే దట్ దే వర్ ప్రామిస్డ్? నో. అయితే ఈ కోడ్స్‌లో వాళ్ళు అడిగిన సాలరీ వచ్చేలాగా ప్రామిస్ ఏమన్నా దొరికిందా? దొరకలేదు.
ఓకే. వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో, ఆ ప్రామిస్ చేసిన సాలరీ అడగడానికి వాళ్ళకేమైనా అవకాశం వచ్చిందా? గవర్నమెంట్ ఏమైనా లీగల్‌గా రైట్స్ ఇచ్చిందా? రాలేదు. చూడండి. వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో, దాని కోసం అడగడానికి ఈ కోడ్స్ అనేవి ఏమైనా హెల్ప్ చేస్తున్నాయా? లీగల్‌గా ఏమైనా బలాన్నిస్తున్నాయా? ఇవ్వట్లేదు. What a platform worker is allowed to claim as rights, responsibilities, and working conditions that can be legally upheld is the key question in these codes, such as for factory workers who have been an important industrial element in India and around the world. బేసికల్‌గా అదే కదా మనకు కావాల్సింది. ఒక ప్లాట్‌ఫార్మ్ వర్కర్ తన రైట్స్, తన హక్కులుగా ఏది పొందవచ్చు? తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వర్కింగ్ కండిషన్స్ ఏంటి? దట్ కెన్ బి లీగల్లీ అప్‌హెల్డ్. చూడండి, లీగల్లీ అప్‌హెల్డ్. అంటే ఒకవేళ మీ ఎంప్లాయర్ వాటిని ఫ్లౌట్ చేస్తే, రూల్స్ అనేవి ఫ్లౌట్ చేసి మీతో ఎక్కువగా పనిచేస్తే నీకు రైట్ ఉందా కోర్టుకెళ్ళడానికి? ఇప్పుడు లేబర్ లాస్ ఉంటాయి. అవి వాళ్ళకి రైట్స్ ఇస్తాయి. కానీ ఈ గిగ్ వర్కర్స్‌కి అట్లాంటి రైట్స్ ఏమన్నా ఇస్తున్నాయా అనేది ప్రధానమైన క్వెషన్. అన్‌ఫార్చునేట్‌లీ నో. ఏమీ ఇవ్వట్లేదు. ఈ కోడ్స్‌లో వాళ్ళకి ఎటువంటి రైట్స్ అనేవి ఇవ్వట్లేదు. లేబర్ రైట్స్ వాళ్ళకి లేవు. ఓకే. సచ్ యాస్ ఫర్ ఫ్యాక్టరీ వర్కర్స్‌కి ఎలా అయితే ఇస్తున్నారో అలా వీళ్ళకేమైనా ఉన్నాయా అనేది కీ క్వెషన్. కానీ లేదు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ యూపీఎస్సీ ఎకానమీ వాళ్ళకి. సో, ఎంప్లాయ్‌మెంట్ గురించి మనం చదువుకునేటప్పుడు కొత్త తరహా ఎకానమీ ఎలా ఉంది? కొత్త తరహా జాబ్స్ ఎలా ఉన్నాయి? కొత్త తరహా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అనే వాటిని స్టడీ చేయాలి. గిగ్ ఎకానమీ గత 3, 4 సంవత్సరాల్లో బాగా ఇండియాలో గ్రో అయింది. ఇన్‌ఫాక్ట్ వరల్డ్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్. యూఎస్ టాప్‌లో ఉంటే తర్వాత ఇండియా. నాకు తెలిసి యూఎస్‌ని మనం దాటేస్తాం. దాటేసి ఉండొచ్చు కూడా. నేను ప్రీవియస్ రిపోర్ట్ చూసి చెప్తున్నాను. సో, కాబట్టి దీనిపైన క్వెషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్స్‌లో. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా మెయిన్స్‌లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. The specific issues of working in factories, the duration of time needed on a factory floor, and associated issues are recognized as the parameters for defining an ideal worker under most labor laws. లేబర్ లాస్‌కి సంబంధించి మనకు తెలిసిందే. వాళ్ళు ఎన్నాళ్ళు పని చేయాలి? వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉండాలి? రైట్? సో, ఇష్యూస్ ఆఫ్ వర్కింగ్ ఇవన్నీ కూడా లేబర్ లాస్‌లో క్లియర్‌గా డిఫైన్ చేశారు. దాంట్లో ఏ మార్పు రాలేదు. కానీ గిగ్ వర్కర్స్‌కి అది జరిగిందా? జరగట్లేదు. గిగ్ వర్కర్స్‌కి ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతోందంతా ఒకటే. సోషల్ సెక్యూరిటీలో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తాము. మీకు కూడా ఇవి వచ్చేలాగా మేము చేస్తాము. దానికి ప్రయత్నం చేస్తాము అని చెప్తుంది తప్పితే ఇంకేమీ చెప్పలేదు. డిఫైనింగ్ ఎన్ ఎంప్లాయీ. ద కోడ్ ఆన్ వేజెస్ 2019 ఇన్‌ఫాక్ట్ 4 కోడ్స్ మొత్తం లేబర్‌కి సంబంధించి. అందులో వేజెస్ కోడ్ అనేది 2019లోనే అప్రూవ్ అయిపోయింది. మిగిలిన 3 ఇప్పుడొచ్చాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీకి సంబంధించింది ఒకటి, సోషల్ సెక్యూరిటీ ఒకటి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఒకటి. ఈ 3 కోడ్స్ ఇప్పుడొచ్చాయి. The Code on Wages 2019 tries to expand this idea by using wages as the primary definition of who an employee is. ఓకే. ఇండస్ట్రియల్ కోడ్‌లో అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన కోడ్‌లో ఒక ఎంప్లాయీ ఎవరు అని చెప్పడానికి, ఒక ఎంప్లాయీ ఎవరు అని చెప్పడానికి వాళ్ళు ఏం యూజ్ చేశారు? ఎంప్లాయీ ఎవరని చెప్పడానికి వాళ్ళు వేజెస్‌ని ప్రైమరీ డెఫినిషన్ కింద తీసుకున్నారు. దాన్ని బట్టి ఎంప్లాయీ ఏ కేటగరీ అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ద వేజ్ రిలేషన్‌షిప్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. వేజ్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వేజ్ అంటే తెలుసు కదా! మనకొచ్చే రోజువారీ కూలీ గాని అది మనకిచ్చేది. ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లార్జ్ ఇన్ఫార్మల్ ఎకానమీ. ఫార్మల్ ఎకానమీలో మనం సాలరీ అంటాం, జీతం అంటాం. ఇన్ఫార్మల్ ఎకానమీలో మనం వేజెస్ అంటాం. Even so, the terms gig worker, platform worker, and gig economy appear elsewhere in the Social Security Code. అయితే ఈ వేజ్ కోడ్‌లో దాని గురించి రాయలేదు. బేసికల్‌గా సాలరీకి సంబంధించి, వేజెస్‌కి సంబంధించి వేజ్ ప్రొటెక్షన్ ఏమైనా ఉంటుందా? వాళ్ళకిచ్చే టర్మ్స్ ఆఫ్ పే అయినా మార్చొచ్చా? మార్చకూడదా? దానికి సంబంధించిన రైట్స్ ఏంటి? ఇవన్నీ దీంట్లో రాశారు. ఈ యాక్ట్‌లో గిగ్ వర్కర్స్ గురించి ఏమీ రాయలేదు. గిగ్ వర్కర్స్ గురించి రాసిందంతా కూడా సోషల్ సెక్యూరిటీ కోడ్‌లో రాశారు. అంటే గిగ్ వర్కర్స్‌ని సోషల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది గవర్నమెంట్. కానీ పే పరంగా, సాలరీ పరంగా మినిమమ్ ఎంత ఉండాలని, లేకపోతే వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉండాలని, ఇలాంటి యాస్పెక్ట్స్ పైన దృష్టి పెట్టలేదు అనేది ఆథర్ యొక్క పాయింట్. Since the laws are prescriptive, what is written within them creates the limits to what rights can be demanded. లాస్ అనేవి ప్రిస్క్రిప్టివ్ కదా అంటే లాస్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాయి ఇంతవరకు అని. దే ప్రిస్క్రైబ్ ఇట్. ప్రిస్క్రైబ్ చేసినప్పుడు సో లాలో ఎంతవరకు రాశారో అంతవరకు మాత్రమే మనం డిమాండ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? అంతకు మించి మనం వెళ్ళడానికి అవ్వదు. సో ఇట్ ఈస్ బౌండెడ్ బై దట్. ఓకే. ఒక రూల్‌ని మనం ప్రిస్క్రైబ్ చేసామంటే ఇది.
ఆ బౌండరీ దాటి బయటికి వెళ్ళడానికి లేదు. ఆ బౌండరీలోనే మనం ఏం అడగాలన్నా అడగాలి అనేది దీని పాయింట్ అన్నమాట. సో ఇట్ క్రియేట్స్ లిమిట్స్ టు వాట్ రైట్స్ కెన్ బి డిమాండెడ్. అండ్ హౌ దీస్ రైట్స్ కెన్ బి డిమాండెడ్, వీటిని ఎలా డిమాండ్ చేస్తారు అనేది కూడా. హెన్స్ ద కేటగిరీస్ అండ్ వేర్ దే అపియర్ బికమ్ కీ సైన్స్ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ డిఫరెంట్ వర్కర్స్ కెన్ హ్యావ్ అండర్ దీస్ న్యూ లాస్. సో ఏ కేటగిరీ కింద వాళ్ళని పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు గిగ్ వర్కర్స్ కేటగిరీ కింద పెట్టినప్పుడు గిగ్ వర్కర్స్ కి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఓన్లీ సోషల్ సెక్యూరిటీ వరకు మాత్రమే మాట్లాడింది. వేజెస్ గురించి వాళ్ళ గురించి ఎక్కువగా అందులో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. ప్లాట్ఫామ్ డెలివరీ పీపుల్ కెన్ క్లెయిమ్ బెనిఫిట్స్ బట్ నాట్ లేబర్ రైట్స్. వాళ్ళు బెనిఫిట్స్ పొందొచ్చు, ఎకనామిక్ బెనిఫిట్స్ పొందొచ్చు, కానీ లేబర్ రైట్స్ వాళ్ళకి లేవు. బెనిఫిట్స్ అదే చెప్పాను, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ క్లెయిమ్ చేయొచ్చు అని ప్రభుత్వం చెప్తోంది. మేము కొత్తగా ఏర్పాటు చేస్తాము, ఒక ఫండ్ క్రియేట్ చేస్తాము, ఒక కమిటీ, ఒక ఒక కమిషన్ క్రియేట్ చేస్తాము, వాళ్ళు డిజైన్ చేస్తారు వీళ్ళ కోసం చట్టాలు, వీళ్ళకి ఎలా ఉండాలని చెప్పి వాళ్ళు చేస్తారు. వాటిని బెనిఫిట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం మేము గిగ్ వర్కర్స్కి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. కానీ లేబర్ రైట్స్ మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళు వాటిని క్లెయిమ్ చేయలేరు. దిస్ డిస్టింక్షన్ మేక్స్ దెమ్ బెనిఫిషరీస్ ఆఫ్ స్టేట్ ప్రోగ్రామ్స్. స్టేట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని పొందవచ్చు, బెనిఫిషరీస్ అవుతారు వాళ్ళు. దిస్ డస్ నాట్ అలో దెమ్ టు గో టు కోర్ట్ టు డిమాండ్ బెటర్ అండ్ స్టేబుల్ పే ఆర్ రెగ్యులేట్ ది అల్గారిథమ్స్ దట్ అసైన్ ది టాస్క్స్. చెప్పాను కదా, లేబర్ రైట్స్ లేవు, హక్కులు లేవు. హక్కులు ఉంటే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. బెనిఫిట్స్ మీకు ఇస్తామని చెప్తున్నారు తప్పితే హక్కులు ఇవ్వట్లా. హక్కులు ఇస్తే ఏమవుతుంది, వాళ్ళకి మాకు బెటర్ పే లేదా స్టేబుల్ పే ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇవన్నీ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ అంటే వాళ్ళకి వర్క్ ఎవరు అసైన్ చేస్తారో, మనుషులు కాదు, అల్గారిథం, సాఫ్ట్వేర్ అల్గారిథం అసైన్ చేస్తూ ఉంటుంది. ఆ అల్గారిథంని రెగ్యులేట్ చేయండి అని చెప్పి కోర్టుకి వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదు. This also means that the government or courts cannot pull up platform companies for their choice of pay or how long they ask people to work. దాని అర్థం ఏంటి, గవర్నమెంట్ కూడా ఈ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ ఓలా, స్విగ్గీని పిలిచి అడగలేవు. పులప్ అంటే పిలిచి సమాధానం చెప్పండి అని అడగడం ఒక రకంగా. అలా అడిగే అవకాశం కూడా లేదు. మీరు ఎందుకు అంత తక్కువ ఇస్తున్నారు, ఇంతకాలం పనిచేయమని ఎందుకు చెప్తున్నారు అని గవర్నమెంట్ కూడా అడగదు. ఎందుకంటే చట్టం ఏమీ చెప్పట్లేదు, అక్కడ చట్టం ఏమీ చెప్పట్లేదు. ఓకే, సో తిట్టడానికి, వాళ్ళని విమర్శించడానికి, వాళ్ళని అడగడానికి, క్వశ్చన్ చేయడానికి కూడా స్కోప్ లేదు. ద మెయిన్ రోల్ ఆఫ్ ద లాస్ ఫర్ ఎ ప్లాట్ఫామ్ వర్కర్ ఈస్ టు మేక్ అవైలబుల్ బెనిఫిట్స్ అండ్ సేఫ్టీ నెట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ప్లాట్ఫామ్ కంపెనీస్. అదే చెప్పాను మీకు, వాళ్ళకి బెనిఫిట్స్ అందేలా చేయాలి, సేఫ్టీ నెట్స్ అందేలా చేయాలి అనేది మెయిన్ రోల్ ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త చట్టం. దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ చూడండి, బెనిఫిట్స్ అండ్ రైట్స్. రైట్స్ పైన ఫోకస్ లేదు, బెనిఫిట్స్ పైన ఫోకస్ ఉంది. ఈ బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ వైపు నుంచి రావచ్చు, లేదా ప్లాట్ఫామ్ కంపెనీస్ నుంచి వైపు కూడా రావచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను, గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఒక బోర్డు క్రియేట్ చేస్తామంటుంది, అలాగే ఒక ఫండ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫండ్కి ఈ ప్లాట్ఫామ్ కంపెనీస్ నుంచి కూడా వాళ్ళ రెవెన్యూలో కొంత పర్సంటేజ్ కంట్రిబ్యూట్ చేసేలాగా చేస్తామని చెప్తోంది. సో ఇవన్నీ లాలో చెప్పినవి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ బోర్డు క్రియేట్ అయ్యేంత వరకు కూడా ఏమీ జరగదు ఇంకా. Even though platforms are part of the idea of how work will evolve in the future, the current laws do not see them as future industrial workers. ఈ ప్లాట్ఫామ్సే మనకు తెలిసిపోతుంది, ఫ్యూచర్ అంతా కూడా ఇలాగే వెళ్ళబోతుంది. రేపొద్దున మేజర్ వర్కర్స్, మెజారిటీ వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు ప్లాట్ఫామ్ వర్కర్స్ గానే ఉండబోతున్నారని మనకు తెలిసినప్పటికీ కూడా గవర్నమెంట్ ప్రెజెంట్ లాస్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కింద వాళ్ళని చూడట్లేదు. ఇండస్ట్రియల్ వర్కర్స్ గా చూడడం అంటే అర్థం ఏంటి, ఇండస్ట్రియల్ వర్కర్స్ గా చూస్తే యూ హ్యావ్ టు గివ్ దెమ్ సర్టెన్ రైట్స్. బెనిఫిట్స్ తో పాటు రైట్స్ కూడా ఇవ్వడం అవుతుంది. ఇప్పుడు ఓన్లీ బెనిఫిట్స్ ఇస్తున్నాము, రైట్స్ ఇవ్వట్లేదు. ఇండస్ట్రియల్ వర్కర్స్ గా చూస్తేనే అది జరుగుతుంది, కానీ అలా చూడట్లేదు అనేది ఆధార్ యొక్క ప్రధాన అభియోగం. నో గ్యారంటీస్. In the Code on Social Security 2020, platform workers are now eligible for benefits like maternity benefits, life and disability cover, old age protection, provident fund, employment injury benefits, and so on. However, eligibility does not mean that benefits are guaranteed. ఎలిజిబిలిటీ ఉంది కదా అంటే బెనిఫిట్స్ గ్యారంటీ అయినట్టు కాదు. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా వాటికి చట్టరూపం కల్పించి, ఇన్ ద సెన్స్ వాటికి యాక్చువలైజ్ చేయలేదు. అంటే ఆ ఫండ్ ఏమి క్రియేట్ చేయలేదు. ఫండ్ క్రియేట్ చేస్తుందని చెప్తూ ఉన్నాను నేను, అది ఇంకా క్రియేట్ చేయలేదు. నన్ ఆఫ్ దీస్ ఆర్ సెక్యూర్ బెనిఫిట్స్. అవి సెక్యూర్ కాదు, విచ్ మీన్స్ దట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఫార్ములేట్ వెల్ఫేర్ స్కీమ్స్ దట్ కవర్ దీస్ ఆస్పెక్ట్స్. ఇవేవి లేవు, ప్రభుత్వం
సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఫార్ములేట్ చేస్తుంది వెల్ఫేర్ స్కీమ్స్ని ఫార్ములేట్ చేసి దట్ కవర్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనల్ అండ్ వర్క్ సెక్యూరిటీ, బట్ దే ఆర్ నాట్ గ్యారంటీడ్. గ్యారంటీ ఏమీ లేదు. యాక్చువలైజింగ్ దీస్ బెనిఫిట్స్ విల్ డిపెండ్ ఆన్ ద పొలిటికల్ విల్. దీన్ని నిజం చేయడం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? పొలిటికల్ విల్. పొలిటీషియన్స్ ఎంతగా దీన్ని చేయాలనుకుంటారనే దాని మీద డిపెండ్ అవుతుంది. చట్టంలో రాశారు కానీ ప్రభుత్వం ఇంకా ఏమీ చేయలేదు. చేయాలి, ఇది నిజం కావాలంటే పొలిటీషియన్స్ యొక్క విల్, వాళ్ళు దాన్ని ఎంత ఇంటెన్షనల్ గా దాన్ని చేయాలనుకుంటారనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. అట్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లెవెల్స్ అండ్ హౌ యూనియన్స్ ఎలిసిట్ పొలిటికల్ సపోర్ట్. యూనియన్స్ కూడా పొలిటీషియన్స్ యొక్క సపోర్ట్ ని ఎంతగా పొందగలుగుతాయి. ఎలిసిట్ అంటే అట్రాక్ట్, గెట్ అనే మీనింగ్ వస్తుంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ జరిగింది అనుకోండి, ద పర్ఫార్మెన్స్ వాజ్ ఏబుల్ టు ఎలిసిట్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్. మంచి రెస్పాన్స్ పొందగలిగింది. ఇట్ వాజ్ ఏబుల్ టు గెట్, ఆ సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. ఫర్ సమ్ స్టేట్స్ లైక్ కర్ణాటక, వేర్ ఎ ప్లాట్ఫామ్ ఫోకస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ వాజ్ ఇన్ ద మేకింగ్ లాస్ట్ ఇయర్ కర్ణాటకలో ప్లాట్ఫామ్ ఫోకస్డ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ని తయారు చేసే ప్రయత్నం చేశారు. వాజ్ ఇన్ ద మేకింగ్ లాస్ట్ ఇయర్. This will possibly offer some financial assistance by the center. సో గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ చేయాలని ట్రై చేసింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సేమ్ మోడ్ లో రన్ చేస్తుంది కదా. కర్ణాటకలోనే ఎక్కువగా ఇన్ఫార్మల్ ఎకానమీ, ఎస్పెషలీ ఈ ఐటీ బాగా రెవల్యూషనైజ్ అవ్వడం వల్ల ఈ స్విగ్గీలు ఇవన్నీ కూడా ఐటీ మీద డిపెండ్ అయినవి కదా చాలా వరకు, అది ఎక్కువగా ఉంది. హవెవర్ దిస్ ఈజ్ నాట్ ఎష్యూర్డ్. ఇది కూడా ఎష్యూర్డ్ కాదు, గ్యారంటీ ఏమీ లేదు. ద లాంగ్వేజ్ ఇన్ ద కోడ్. ఎందుకు గ్యారంటీ లేదంటే ఖచ్చితంగా చేయాలని ఉండదు, చేస్తాము అని చెప్పారు, చేస్తే మంచిదే. చేస్తారని గ్యారంటీ ఉందంటే నోబడీ నోస్. ద లాంగ్వేజ్ ఇన్ ద కోడ్ ఈజ్ ఓపెన్ ఎనఫ్ టు ఇంప్లై దట్ ప్లాట్ఫామ్ కంపెనీస్ కెన్ బి కాల్డ్ అపాన్ టు కాంట్రిబ్యూట్ ఎయిదర్ సోల్లీ ఆర్ విత్ ద గవర్నమెంట్ టు సమ్ ఆఫ్ దీస్ స్కీమ్స్. ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంటే ఫామ్ చేస్తుంది లేదా ప్లాట్ఫామ్ కంపెనీసే చేస్తాయని క్లియర్ గా రాయలేదు, ఓపెన్ గా ఉంచారు. వాళ్ళని కూడా మేము అడిగే అవకాశం ఉంటుంది, వాళ్ళని కూడా కంట్రిబ్యూట్ చేయమని చెప్తామేమో, మేబీ మొత్తం వాళ్ళే లేదా కొంత గవర్నమెంట్ కొంత వాళ్ళు అన్నట్టుగా. బట్ ఇట్ డస్ నాట్ ఫోర్స్ ద కంపెనీస్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ బెనిఫిట్స్ ఆర్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ వర్క్ ప్లేస్ ఇష్యూస్. కానీ వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు. ఖచ్చితంగా కంపెనీయే చేయాలని చట్టం తీసుకొచ్చారనుకోండి, ప్రతి కంపెనీ ఖచ్చితంగా చేసి తీరుతుంది. కానీ గవర్నమెంట్ ఏముంటుంది, ఓపెన్ గా ఉంచింది, మేము కొంత చేస్తాము, మిమ్మల్ని కొంచెం అడిగే అవకాశం ఉంటుంది అని ఓపెన్ గా రాశారు చట్టంలో, క్లియర్ గా మెన్షన్ చేయలేదు. అందువల్ల అది గ్యారంటీగా అవుతుందా అంటే చిన్న క్వశ్చన్ మార్కే. అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఖచ్చితంగా చెప్పలేము అన్నట్టుగా మెన్షన్ చేశారు. లాస్ట్ paragraph. The platform worker identity has the potential to grow in power and scope, but it will be mediated by politicians, electioneers, rates of underemployment, and large investment heavy technology companies that are notorious for not complying with local laws. Right? So platform worker identity అనేది చాలా గ్రో అవుతుంది ఫ్యూచర్ లో, అండ్ దాని పవర్ స్కోప్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఫ్యూచర్ లో వచ్చే మెజారిటీ ఎంప్లాయ్మెంట్ అంతా ఇటువైపు వెళ్తుంది కాబట్టి గ్రో అవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి, దేని మీద డిపెండ్ అవుతుంది? ఓకే, దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ రిజల్ట్ అనేది ఎలా వస్తుంది, మనకి అనుకున్నట్టుగా అయిపోతుందా, ఇదంతా జరిగే అవకాశం ఉందా, ఎంతవరకు ఉంది? బై పొలిటీషియన్స్, ఎలక్షన్ ఇయర్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. అంటే వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వాళ్ళకి పొందేలా చెయ్యాలి అంటే పొలిటీషియన్స్ యొక్క విల్ అవసరం. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లు ఇంపార్టెంట్ అని భావించినప్పుడు ప్రామిస్లు, ఆ ప్రామిస్ల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అండర్ ఎంప్లాయ్మెంట్ బాగా లేదనుకోండి, సో అదే ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ చివరిగా ఇన్వెస్ట్మెంట్ హెవీ టెక్నాలజీ కంపెనీస్, ఈ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ నటోరియస్ ఫర్ నాట్ కంప్లైయింగ్ విత్ లోకల్ లాస్ తో కంప్లై చేయకుండా, కంప్లై అంటే ఫాలో అవ్వకుండా ఉండే టెక్నాలజీ కంపెనీస్. నటోరియస్ అంటే అర్థం ఏంటి? ఫేమస్ ఫర్ సంథింగ్ బ్యాడ్. మంచికి ఫేమస్ కాదు, చెడుకి ఫేమస్ అయిన వాళ్ళు నటోరియస్ అంటారు. నటోరియస్ క్రిమినల్ అంటాం కదా, వీళ్ళు లోకల్ లాస్ ని ఫాలో అవ్వకపోవడంలో ఫేమస్. అట్లాంటి టెక్నాలజీ కంపెనీస్, ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ వస్తాయి వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని డిఫైన్ చేయడంలో, వాళ్ళ యొక్క పవర్ ని డిఫైన్ చేయడంలో, వారి యొక్క స్కోప్ ని డిఫైన్ చేయడంలో. బట్ దీస్ ఆర్ నో గ్యారంటీస్ ఫర్ బెటర్ అండ్ మోర్ స్టేబుల్ డేస్ ఫర్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఓకే, ఇవేవి గ్యారంటీ కాదు, ఈవెన్ దో దే ఆర్ మెంట్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్. వాళ్ళే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అయినప్పటికీ వాళ్ళకి బెటర్ అండ్ స్టేబుల్ పే వచ్చేలాగా ఇప్పటి వరకు ఉన్న ఏ సిస్టమ్ కూడా గ్యారంటీ చేయట్లేదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఎంటైర్ ఎడిటోరియల్ మీరు సింపుల్ గా వన్ లైన్ సమ్మరీ చేయాలంటే ఇట్ రివాల్వ్స్ అరౌండ్ టూ థింగ్స్, బెనిఫిట్స్ అండ్ రైట్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ మేడం టచ్ చేసింది, రైట్స్ ఇవ్వట్లేదు కానీ ఇవ్వాలి అంటుంది. సెకండ్ థింగ్, బెనిఫిట్స్ ఇస్తున్నారు కానీ గ్యారంటీ లేదు అంటుంది.
బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు. కానీ గ్యారంటీ లేదు. సో, బెనిఫిట్స్‌కి గ్యారంటీ ఉండాలి. రైట్స్ అనేవి ఇవ్వాలి. ఎందుకంటే ఇదే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ గిగ్ ఎకానమీయే. ఫ్యూచర్ వర్కర్స్ అందరూ ఎక్కువ మంది గిగ్ వర్కర్స్‌గానే ఉండబోతున్నారు. సో, గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేయాలి. ఇండస్ట్రియల్ వర్కర్స్‌కైతే ఎటువంటి రైట్స్ ఇస్తామో, ఎటువంటి స్టేబుల్ పే టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయో వీళ్ళని కూడా రికగ్నైజ్ చేసి చేయాలి. దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆథర్ యొక్క ఒపీనియన్. సో, ఇట్లాంటి క్వెషన్స్ ఖచ్చితంగా మెయిన్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. సో, ఇవి చెయ్యాలా? చేయకూడదా? రెగ్యులేషన్ వల్ల ప్లస్ ఉందా? మైనస్ ఉందా? గవర్నమెంట్ ఎంతవరకు ఇంటర్‌ఫియర్ అవ్వచ్చు? మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ద కంపెనీస్ విల్ లూజ్ ఫ్లెక్సిబిలిటీ. గిగ్ ఎకానమీ బాగా గ్రో అవ్వడానికి కారణమే ఫ్లెక్సిబిలిటీ. కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ ఎక్కువగా లేవు గాబట్టే ఫ్రీగా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంతమందిని ఎంప్లాయ్ చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే రెగ్యులేషన్ వచ్చేసి మీ రూల్స్ పెట్టారనుకోండి, గిగ్ ఎకానమీ గ్రో అవుతుందా? తగ్గిపోతుందా? అట్లాంటి రిస్కులు కూడా ఉంటాయి. సో, ఈ రెండిటి యాస్పెక్ట్స్‌ని టచ్ చేస్తూ బ్యాలెన్స్‌డ్‌గా ఆన్సర్ రైటింగ్ అనేది చేయాలి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. బై.